శ్రీ గురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఒక బ్యాంక్ అకౌంటెంటు పరమాచార్య స్వామివారి భక్తుడు. ఆయన స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడల్లా తనకు ప్రమోషన్ రాలేదని, తనకన్నా జూనియర్లు మేనేజర్లు అయ్యారని, తనకు మాత్రం ఎలాంటి ప్రమోషన్ రాలేదని వాపోయేవాడు. ఆయన వచ్చిన ప్రతిసారి ఇదే ప్రస్తావన తెచ్చినప్పుడల్లా పరమాచార్య స్వామివారు, నీకు వచ్చే జీతంతో కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు దానికోసం నువ్వెందుకు తొందరపడుతున్నావు, అది రావాల్సినప్పుడే వస్తుంది అని సమాధానమిచ్చేవారు. కొన్నిసార్లు స్వామివారు అతనిని గమనించినట్లుగా ఉండేవారు. ఇవన్నీ గమనించిన అకౌంటెంటు స్వామివారిపై అలిగి దాదాపు సంవత్సర కాలం దర్శనానికి రాలేదు. ఒకరోజు హఠాత్తుగా స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారి శిష్యులందరూ ప్రమోషన్ వచ్చింది కాబోలు అని అనుకున్నారు. ఆ అకౌంటెంట్ స్వామివారిని దర్శించుకొని స్వామివారితో, స్వామి, నాకు ప్రమోషన్ ఇస్తూ ఆర్డర్స్ వచ్చాయి, చేరమంటారా అని అడిగాడు. స్వామివారు, నిన్ను వెతుక్కుంటూ ప్రమోషన్ వస్తే తప్పక చేరు, కానీ విధి నిర్వహణలో అలసత్వం చూపకు, నీతిగా నీ ధర్మాన్ని ఆచరించు అని ఆదేశించారు. స్వామివారి మాటలు విని ఆ అకౌంటెంటు, నాకు ప్రమోషన్ వచ్చేలా ఆశీర్వదించమని చాలాసార్లు మిమ్మల్ని ప్రార్థించాను, మీరప్పుడు మౌనం ఎందుకు వహించారో నాకు ఇప్పుడు అర్థమైంది. నాకంటే ముందుగా ప్రమోషన్ పొందిన వారు చేసిన తప్పుల కారణంగా వారిపై సస్పెన్షన్ వేటు పడింది. నేను కూడా అప్పుడే వెళ్ళి ఉంటే నా మీద కూడా ఆ ప్రభావం పడేది. తమరు అందుకే వచ్చినప్పుడే చేరు అని చెప్పేవారు. నాకు ఇప్పుడు అర్థమైంది పెరియవ అని నమస్కరించి మేనేజర్గా చేరడానికి స్వామివారి ఆశీస్సులను పొంది బయలుదేరాడు. గురువులో తల్లి, తండ్రి, దైవం ఉంటారని చాలా సందర్భాలలో స్వామివారు చెప్పేవారు. ఈ సంఘటనలో దైవంగా భవిష్యత్తును దర్శించి తండ్రిగా మార్గదర్శనం చేశారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.